రైతు మరియు బంగారు గింజలు కథ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పొలంలో పనిచేసేవాడు. కానీ పంట మాత్రం ఎక్కువగా రావడం లేదు. అయినప్పటికీ కూడా అతను ఎప్పుడూ ఆశ వదిలిపెట్టేవాడు కాదు. ఒకరోజు పొలంలో దున్నుతుండగా అతనికి మట్టిలో మెరుస్తున్న ఒక చిన్న బంగారు గింజ కనిపించింది. అతను ఆశ్చర్యపోయి దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తుండగా అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, రామయ్య, ఆ గింజ సాధారణ గింజ కాదు. దాన్ని నాటితే నీకు అంతులేని సంపద వస్తుంది. కానీ ఒక షరతు ఉంది. ఆ సంపదను నువ్వు నీకోసమే వాడాలి. రామయ్య కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత మెల్లగా ఇలా అన్నాడు, సంపద నాకు మాత్రమే ఉంటే దాని విలువ ఏమిటి తాతయ్య? నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటేనే అది నిజమైన ఆనందం అని. వృద్ధుడు ఆ మాటలు విని ఆనందంగా నవ్వాడు. అప్పుడే అతను తన అసలు రూపంలో కనిపించాడు. అతను దేవుడు. నీ మనసు మంచి మనసు. అందుకే నీకు మాత్రమే కాదు, నీ గ్రామం మొత్తానికి నా ఆశీర్వాదం అని చెప్పాడు. ఆ సంవత్సరం ఆ గ్రామంలో పంటలు అద్భుతంగా పండాయి. అందరూ ఆనందంగా జీవించారు. నీతి: పంచుకున్న ఆనందం ద్విగుణం అవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.